హల్లెలూయా హల్లెలూయా. చూడండి 2:15 వచ్చిన చూద్దాం. చెప్పండి ఒకసారి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిలో ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించలేదా తండ్రి ప్రేమ ఉండదు. అసలు లోకములు ఉన్నది చూడండి. 3:1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవోడంబం. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. గమనించండి. శరీరాశ, నేత్రాశ, జీవోడంబం ఈ 3 కూడా నీ జీవితంలో ఉండకూడదు. ఇవి తీసేసుకోవాలా. శరీరాశ అంటే శరీరం కోరిని అనుభవించడం అన్నమాట. భార్య భర్తల మధ్య పవిత్రమైంది, అది పాపం కాదు. నేను దాని గురించి మాట్లాడట్లేదు. భార్య కాకుండా భర్త కాకుండా వేరే స్త్రీతో వేరే పురుషుడితో నువ్వు వెళితే అది పాపము. నేను చెప్తున్నాను, నువ్వు ప్రభుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా, బలాలను తీసుకున్నా వేరే స్త్రీతో నువ్వు వెళితే అది పాపము. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అది వ్యభిచారము. వ్యభిచారము చేయకూడదని ఎవరు చెప్తారండి? యేసు ప్రభు చెప్తున్నాడు. కనుక వ్యభిచారము మహాపాపము. వ్యభిచారాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలా. కంట్రోల్ చేసుకోవాలి కాదు, పూర్తిగా తీసేసుకోవాలా. వ్యభిచారము ఉంది. ఇంకోటి ఏంటండి? కాదు, వ్యభిచారం ఉంది. ఇంకోటి ఏంటంటే జీవోటం కాదు, ఏదో ఉంది మర్చిపోయా. ఈ వ్యభిచారాన్ని నువ్వు తీసేసుకోవాలా. అంటే శరీరము కోరింది నువ్వు కావాలని అనుకోకూడదు. కొన్ని నియమాలు నిబంధనలు పెట్టాడు, వాటిని ఆజ్ఞలు అంటాడు. అర్థమవుతుందా? అది ఒకటి. 2 శరీరాశ అంటారు. నేత్రాశ అంటే కన్ను కోరింది కావాలా. కన్ను కోరుకుంది కావాలండి. ముందు కన్ను కోరుద్ది, ఆ కోరింది తినేస్తాం, లేకపోతే తాగేస్తాం, లేకపోతే తిరుగుతాం, లేకపోతే అనుభవిస్తాం, లేకపోతే అంటాం, మాట్లాడతాం. అవునా కదా? కన్ను కోరింది కావాలి. కన్ను కోరింది కదండి. బైబిల్ ఏం కోరుతుందో అదే కన్ను కోరాలా. కన్ను కోరిందల్లా మనం ఇవ్వకూడదు. బైబిల్ కోరింది కన్ను కోరాలా. అప్పుడు నువ్వు దేవుని మాత్రం ఉన్నట్టు. 3 ఏంటంటే జీవ కుటుంబం. అంటే నాతో లేదు, నేను బాగా చదువుకున్నా, నేను బాగా దేవుని కొడుతున్నా, మంచి పాట నేను, లేకపోతే నేను బాగా వాక్యం చెప్తా, నేను బాగా పాటలు పాడతా, నాకు అందం బాగా మంచి అందం ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే జీవితంగా జీవకుటుంబం అన్నమాట. అదే కదా, ఇలా ఉండకూడదు. తగ్గించుకోవాలి నువ్వు. అర్థమైంది? జీవకుటుంబం. నాతో లేడు, నాకు డబ్బు ఉంది, బలగం ఉంది కదా, నాకు అందరూ ఉన్నారు, సపోర్ట్ ఉన్నారు, నన్ను ఏం చేయలేదని చెప్పి నీ ఇష్ట ప్రకారం మాట్లాడటం, నీ ఇష్ట ప్రకారం చేయడం, నీ ఇష్ట ప్రకారం తిరగడం, నీ ఇష్ట ప్రకారము జీవించడము చేయకూడదు. ఈ 3 నువ్వు తీసుకోవాలా. అర్థమవుతుందా? ఈ 3 నువ్వు తీసేసుకుంటే నువ్వు నిర్దోషుని మార్గంలో ఆయన మార్గంలో ఉన్నట్టు నువ్వు పాపము చెయ్యవు. దేవుని మూలంగా నువ్వు పుడితే, దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తే, దేవుళ్ళో నువ్వు ఉంటే నువ్వు పాపము చెయ్యవు. నువ్వు పాపం చేస్తున్నావంటే ముఖ్యంగా కారణము ఈ 3. 1 నేత్రాశ, 1 శరీరాశ, 1 జీవ కుటుంబం. అందులో మొదటిది ఏంటో తెలుసా? 4 ద్వారా పాపం చేయడం. 4ని కంట్రోల్ చేసుకోవాలా. ఒక దగ్గర నిన్న ప్రార్థన చేశారండి. ఇప్పుడు కాదు, లాక్డౌన్ అవతల పిలిస్తే పోయినా, ఇంట్లో పోయి కూర్చున్నా. ఒక కొడుకున్నాడు, కూతురు తిన్నారు, కొడుకున్నారు. లోపలికి తెచ్చారు, కుర్చీ వేశారు, కూర్చోబెట్టారు. కూర్చున్న తర్వాత అందరికి సిద్ధమైపోయినా నేను పోయేసరికి అందరూ కూర్చొని సాపేసుకుని కూర్చున్నారు. బాగానే ఉంది, అందరూ కూర్చున్నారు. కొడుకుడా కొంచెం దూరంగా కూర్చున్నాడు. వాడి చేతిలో ఇంత బకెట్ ఉంది, ప్లాస్టిక్. ఆ బకెట్ పురుగులు వేసుకున్నాడు. తింటానే మరి ఒకటే విష్ణాడిచినట్టు ఆడుస్తున్నాడు. నోరుంది, అర్థమైందా? గ్యాప్ లేదు నోటికి. నేనన్నా అమ్మ కనీసం ప్రార్థన ఎప్పుడైనా ఆపుతాడేమో అనిపిస్తుంటే, అప్పుడు కూడా అప్పుడయ్యా ఆ విషయం అప్పుడు కూడా మరి బక్కగా ఉన్న మళ్ళీ ఎంత తిన్నగా అంటున్నాడంటే ఏది తిన్నట్టు కనబడతాడు. అర్థమవుతుందా? ముందుగా 24 కింద తింటే ఒక్క నిద్రపోయేటప్పుడు తప్ప ఇంకెప్పుడు స్కూల్ పెట్టేప్పుడు కూడా చర్చలు పెట్టుకుని
ఉంటారు. నోటి గ్యాప్ ఎవరు జాగ్రత్తగా ఉండాలా. అదవుతుందా? కొంతమంది నోట్లు మాట్లాడుతూ ఉంటారు, ఏం మాట్లాడుతుందో తెలుసు, వాళ్ళతో కూర్చున్నాడు మన మంది వచ్చి. ఎందుకు చెబుతుంది అంటే ప్రియమైన దేవుడు పెట్టారా, ఈ నోటు ద్వారా చేసేవి ఇవన్నీ పాపాలే. చాలా జాగ్రత్తగా మనం ఉండాలా. శరీరం ద్వారా చేసే పాపాలు కొన్ని అయితే, నోటి ద్వారా చేసే పాపాలు కొన్ని, చూపు ద్వారా చేసే పాపాలు కొన్ని ఉన్నాయండి. నోటి ద్వారా చేసే పాపాలు తెలిసిపోతాయి ఇతరులకి కదా, నాలుగు ద్వారా చేసే పాపాలు తెలిసిపోతాయి, శరీరం ద్వారా చేసే పాపాలు తెలిసిపోతాయి, చూపు ద్వారా చేసే పాపాలు ఎవరు తెలుసుకోలేదు. నీకు బాగానే ఉంటాం, పాపం చూసి సత్తుంటాం, సత్తానికి బాగానే కనబడతాం. అక్కడ మన చూపు ఉంటుందండి, ఏడో ఉంటుంది. ఎందుకు చెబుతానంటే గమనించండి, మన చూపు అనేది చాలా జాగ్రత్తగా మనకి ఉండాలా. పాపపు చూపు చూడకూడదు. ఒక మనిషి పాపం చేయడానికి ముఖ్యమైన కారణము చెప్పారు కదా, ఒకటి నాలుక, ఇంకోటి చూపు. కనుక నీ కను దృష్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒక దగ్గర ప్రార్థన పోతే ఆ వచ్చి అమ్మ ఎత్తుకొచ్చాడు, పాస్టర్ గారు మీరు భలే పాడుతున్నారు పాస్టర్ గారు, చాలా బాగా పాడుతున్నారు పాస్టర్ గారు. నేను సరే మంచిదమ్మా, మంచిది బాగా పాడుతున్నాను అని అన్న. అన్న తర్వాత మళ్ళీ పాస్టర్ గారు రేపు మా అమ్మ ఉన్నారు కానీ ప్రార్థన కదా ఏమంటుంది, రేపు అమ్మవారు ఉంటారంట, నేను ప్రార్థన పోవాలంట. స్పెషల్ ప్రార్థన ఎలా ఏంటి అంటే అర్థం ఏంటి? అర్థమవుతుంటే చూపు అనేది సక్రంగా లేదు. చూపు సక్రంగా లేకపోతే పాపం చేయడానికి ఆస్కారం ఉంటుంది. మంచోళ్ళు కూడా చెడ్డోళ్ళుగా, చెడ్డోళ్ళు కూడా మంచోళ్ళుగా. అర్థమవుతుంది మీకు? వాళ్ళ మాట చెడ్డ మాటలుగా వినపడతా ఉంటాయి, కనబడతా ఉంటాయి. వాళ్ళ మనసు అనేది కంట్రోల్ లేకుండా పోతుంది. కనుక చాలా జాగ్రత్త. చూపులో ఈ నాలుగు మాటల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మరి నీ నాలుక నీ స్వాధీనంలో ఉందా? ఒక్కరి మాట కూడా స్వాధీనంలో లేదు. కనుక మనం నాలుగుని మనం స్వాధీనం పెట్టుకుంటే మనం పాపం చేయలేమండి. అదవుతుందా? ఫస్ట్ ఏంటి? నాలుక స్వాధీనంలో ఉండాలా. రెండోదేంటి? చూపు స్వాధీనంలో ఉండాలా. మూడోదేంటి? శరీరము స్వాధీనంలో ఉండాలా. కొంతమంది శరీరాన్ని స్వాధీనంలో పెట్టగలుగుతారు, నాలుగుని పెట్టలేరు, చూపుని పెట్టలేరు. అదవుతుందా మీకు? శరీరం మట్టుకు అయితే ఒకటి మనం అనుకుంటాము, చూపుని శరీరాన్ని చూపుని నాలుగుని స్వాధీనంలో పెట్టకపోయినా శరీరం పరిశుద్ధం ఉంది కదా అనుకుంటాం. ఈ రెండింటి ద్వారా ఈ శరీరం మళ్ళీ వెళ్ళిపోతాయి. అవునా కదా? ఆటోమేటిక్ గా మళ్ళీ వెళ్ళిపోతుంది. కనుక మన నాలుగు మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలన్నీ కూడా ఒక బుక్ ఉంది, ఆ బుక్ లో దేవుడు ఏం చేస్తుంటాడు? రాస్తాడు. అట్లా కనుక మనం చాలా జాగ్రత్తగా దేవుళ్ళు ఉండాలంటే మనం ముఖ్యంగా మన నాలుగుని స్వాధీనపరచుకోవాలి. మరి నీ నాలుక నీ స్వాధీనంలో ఉందా? నీ శరీరము నీ స్వాధీనంలో ఉందా? నీ చూపు నీ స్వాధీనంలో ఉందా? ఒక్కసారి ఆలోచించు. లేకపోతే నువ్వు పాపంలో ఉన్నావు, ఇంకా నీ జీవితం పాపంలో ఉంది.